ఈరోజు చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ మేలండి వేగపోతే చేదు వచ్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. నేను కూడా ఇక్కడ ఉల్లిపాయ యాడ్ చేసేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కరివేపాకు యాడ్ చేస్తాను, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్, టమాటా, స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. పళ్ళలోకి ఎక్కువగా పడుతుంది కారం అనేది. మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయి. చింతపండు పులుసు అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువైనా ఆనియన్స్ ఎక్కువైనా కూడా ఏమీ బాగుండదండి. చేపల పులుసు అన్నీ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే చాలా టేస్ట్గా చేసుకున్న చేపలన్నీ దూరంగా యాడ్ చేసుకోవాలి. నాకు చేపలతో పాటు ఇక్కడ సొన వచ్చిందండి, తర్వాత కలుపుకోవడానికి ఉండదు. పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. మూత ఈ విధంగా కలుపుకోవాలండి. చిన్న సొన అంతా కూడా చేసుకోవాలి. వీటిని ఏం పీసెస్ కానీ ఏం చేయొద్దండి. ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, మీరు యాడ్ చేసేసుకుందాం. చేయండి. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.